ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు వచ్చింది కాబట్టి మోడీ భయపడి ఇప్పుడు ట్రంప్కి లొంగిపోయి ట్రంప్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాడు. మన దేశాన్ని అమ్మేశాడు. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ రీసెంట్గా చెప్పిన మాటలు. అయితే ఇందులో నిజమెంత? మోడీ గారు నిజంగా ట్రంప్కు భయపడ్డారా? ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు వచ్చింది అన్న మాట వాస్తవం. కానీ ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. అది చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. నిజానికి ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడానికి ప్రధానమైన కారణం మోడీ కాదు, ట్రంప్ కాదు, ఎప్స్టీన్ అంతకన్నా కాదు. అసలైన హీరో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు. ఈయన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అమెరికాకు వెళ్ళి అక్కడి అధికారులకు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే ట్రంప్ తగ్గి ట్రేడ్ డీల్ చేశాడు అని రీసెంట్గా బ్లూంబర్గ్ రిపోర్ట్ చెబుతుంది. అయితే ఇందులో ఏది నిజం? ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ జరగడానికి అసలైన కారణం ఎవరు? మోడీ గారా, ట్రంపా, అజిత్ దోవల్ గారా, లేదా చనిపోయిన ఎప్స్టీన్ గాడి ఆత్మన? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గైస్, మెయిన్ టాపిక్ని డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సోషల్ మీడియా కేవలం టైంపాస్ చేయడానికి మాత్రమే కాదు. సోషల్ మీడియాను ఉపయోగించి మీరు లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. నేను అలా సంపాదించాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ని ఉపయోగించి నేను కోటి రూపాయలు సంపాదించాను. జోక్ చేయట్లేదు, నిజంగానే సంపాదించాను. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. అయితే నాలాగా మీరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు. మీలో చాలామందికి ఆల్రెడీ ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియక ఆగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం, మీ అందరి కోసం నేను ఒక పర్ఫెక్ట్ కోర్స్ని తీసుకువచ్చాను. అందులో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి, వీడియోస్ని ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 100% గ్యారెంటీతో చెప్తున్నాను. ఈ కోర్సును మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే, అందులో నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఫాలో అయితే నాలాగా ప్రతి నెల సోషల్ మీడియాను ఉపయోగించి మీరు లక్షలు సంపాదించవచ్చు. దానికి నాది గ్యారెంటీ. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న మాట కాదు. నేను ఇలా చేయగలిగాను కాబట్టి మీలో డెడికేషన్ ఉంటే 100% మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాను. అండ్ ఆ జర్నీలో నేను మీకు తోడుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కోర్స్ లింక్ ఇచ్చాను. వెంటనే జాయిన్ అవ్వండి అండ్ మీ జీవితాన్ని మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా అంటే కేవలం టైంపాస్ మాత్రమే కాదు. దాంతో డబ్బులు, లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. చాలామంది సంపాదిస్తున్నారు కూడా. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ఇండియా అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుతూ మోడీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది, మోడీ బండారం బయటపడబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ట్రంప్ దగ్గర ఉన్నాయి, అందుకే మోడీ ఇప్పుడు భయపడి ట్రంప్ చెప్పినట్టుగా వింటున్నాడు, ట్రంప్తో డీల్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇది నిజమా? రండి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది తెలియాలి అంటే మనం ఫస్ట్ నుంచి అసలు ట్రంప్కి మనకు గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. బైడెన్ పవర్లో ఉన్నప్పుడు మన ఇండియాకి అమెరికాకు మధ్య మంచి ట్రేడ్ ఉండేది. మన పైన అమెరికా 3.3% టారిఫ్ వేసేది. మన ఇండియా అమెరికన్ వస్తువులపైన 17% ట్యాక్స్ వేసేది. ఆ టైంలో అమెరికా మన లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉండేది. అంటే మనం అమెరికాతోనే ఎక్కువగా బిజినెస్, ట్రేడ్ని చేసేవాళ్ళము. అయితే మన ఇండియా అమెరికా పైన 17% టారిఫ్ వేయడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ట్రంప్ మొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ సెకండ్ టైం అంటే మొన్న 2025 జనవరిలో పవర్లో వచ్చినప్పటి నుంచి ఇతను మన ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా ట్రంప్ మనపైన ఎందుకు పగపట్టాడు అంటే మోడీ గారు ట్రంప్ని 2024లో ఒకసారి డిసప్పాయింట్ చేశారు. విషయం ఏమిటంటే అది 2024వ సంవత్సరం. అమెరికాలో ఎలక్షన్ డేట్ ప్రకటించబడ్డాయి. ప్రెసిడెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు తమ ఎలక్షన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ట్రంప్ మొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడు 2017 నుంచి 21 సమయంలో మోడీకి ట్రంప్కి మధ్య మంచి బాండింగ్ ఉండేది. మీకు గుర్తుందా? అమెరికాలో ట్రంప్ హౌడీ మోడీ అనే పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు.
అది సూపర్ సక్సెస్ అయ్యింది. వీళ్ళిద్దరూ ఒక రకంగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. అయితే తర్వాత జరిగిన ఎలక్షన్లో ట్రంప్ ఓడిపోయాడు. 2024 ఎలక్షన్లో పోటీ చేయడానికి ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అంటే సెప్టెంబర్ 2024లో మోడీ గారు క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న ట్రంప్ తన ఫాలోవర్స్కి, అమెరికన్ ప్రజలందరికీ ఈ విధంగా చెప్పుకున్నాడు: మోడీ నా బెస్ట్ ఫ్రెండ్. ప్రజెంట్ నా దగ్గర పవర్ లేదు, అయినా కూడా మోడీ నాకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఈసారి సెప్టెంబర్లో మోడీ వస్తే నన్ను ఖచ్చితంగా కలుస్తాడు అని చెప్పుకున్నాడు. ఇక్కడ ట్రంప్ మోడీ గారిని తన ఎలక్షన్ క్యాంపెయిన్లో యూజ్ చేసుకోవాలి అనుకున్నాడు. అయితే మోడీ గారు అమెరికాకు వచ్చారు, క్వాడ్ సమ్మిట్ని అటెండ్ అయ్యారు. కానీ ట్రంప్ని కలవకుండా తిరిగి వచ్చేశారు. దానికి కారణం వేరే దేశాల ఇంటర్నల్ పాలిటిక్స్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు అని. ట్రంప్ ఆ సమయంలో ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ జో బైడెన్. పైగా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. అలాంటి టైంలో మోడీ గారు ట్రంప్ని కలవడం మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేయదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి అనుకుందాం. ఆ టైంలో పుతిన్ మన దేశానికి వచ్చి రాహుల్ గాంధీని కలిసి అతనికి ఎలక్షన్లో ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మన ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా? సేమ్ అలాగే మోడీ గారు ఆలోచించి ఆ టైంలో ట్రంప్ని కలవలేదు. కానీ ఆ విషయం ఈ తిక్కలోడు ట్రంప్కి అర్థం కాలేదు. మోడీ తనను కలవకపోయేసరికి దారుణంగా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే మోడీ వచ్చి నన్ను కలుస్తాడు అని తన లక్షల మంది ఫాలోవర్స్, ఫ్యాన్స్కి చెప్పుకున్నాడు. వాళ్ళ అందరి ముందు ట్రంప్ పరువు పోయింది. మోడీ ట్రంప్ని సెప్టెంబర్ 18 టైంలో కలవకుండా తిరిగి వచ్చేశారు. దాంతో ట్రంప్ మోడీ గారిపైన కోపం పెట్టుకొని సరిగ్గా 2 వారాల తర్వాత మన ఇండియాకు అగెన్స్ట్గా, మోడీ గారికి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ట్రంప్ చెప్తాడు, ఇండియా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అమెరికా పైన ఎక్కువగా టారిఫ్ వేస్తుంది అండ్ చాలా తక్కువ టారిఫ్కి మన దేశంలో తమ వస్తువుల్ని అమ్ముతుంది. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నేను పవర్లో వస్తే దీన్ని మారుస్తాను, రెసిప్రోకల్ టారిఫ్ వేస్తాను అని ఓపెన్గా చెప్పాడు. మొత్తంగా ట్రంప్ మోడీ పైన, భారత్ పైన పగ పట్టేశాడు. అంతేకాదు, ఈ బ్రిక్స్ కంట్రీస్ డాలర్ని రీప్లేస్ చేయడానికి కొత్త కరెన్సీని తెచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. అలా జరిగితే నేను ఈ బ్రిక్స్ దేశాలన్నిటిపైన 100% టారిఫ్ వేస్తాను అని బెదిరించాడు. దాంతోపాటు ప్రపంచంలో అన్ని దేశాలపైన టారిఫ్ వేస్తాను, అమెరికాను మరింత పవర్ఫుల్గా మారుస్తాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కొత్త నినాదాన్ని తీసుకువచ్చాడు. ఇది అమెరికన్ ప్రజలకు బాగా నచ్చింది. అందరూ ఓట్లు వేసి మనోని గెలిపించారు. ట్రంప్ గెలిచేశాడు. ఇక మిగిలింది ఇండియా పైన, మోడీ పైన పగ తీర్చుకోవడం. ఎందుకంటే మోడీ అందరి ముందు మనోని అవమానించాడు కదా. 2025 ఫిబ్రవరిలో డైరెక్ట్గా ఇండియా పైన టారిఫ్ వేస్తే బాగోదు అనుకుని ముందు మెక్సికో, కెనడా అండ్ చైనా పైన రెసిప్రోకల్ టారిఫ్లు వేశాడు. ఇక మెల్లగా ఇండియాను గెలకాలి కాబట్టి మళ్ళీ హార్లీ డేవిడ్సన్ బైకుల గురించి మాట్లాడుతూ, ఈ ఇండియా మన బైకుల పైన విపరీతమైన ట్యాక్సులు వేస్తుంది, అలా ఎందుకు జరుగుతుంది అని మాట్లాడాడు. అప్పటి వరకు ఎటువంటి టారిఫ్ వేయలేదు. సరిగ్గా అదే సమయంలో మొన్న మన దేశంలో 2026 బడ్జెట్ ఎలా అయితే వచ్చిందో 2025 సమయంలో అలాంటి ఒక బడ్జెట్ వచ్చింది. అందులో మన ఇండియా ముందుగానే ఆలోచించి ఈ ట్రంప్ ప్రతిసారి ఈ హార్లీ డేవిడ్సన్ బైక్స్ని ఎగ్జాంపుల్గా చెప్పి ఇండియా అన్ని వస్తువులపైన టారిఫ్ వేస్తుంది అని జనరలైజ్ చేస్తున్నాడు అని ఆలోచించి ఆ బైక్స్ పైన చాలా వరకు ట్యాక్స్ని తగ్గించేశారు. దీంతో ట్రంప్ కూల్ అవుతాడు అని మనవాళ్ళు అనుకున్నారు. కానీ ట్రంప్ ముందు నుంచే మోడీ పైన పగబెట్టుకుని ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అంటే 2025 ఫిబ్రవరి 12, 13న మోడీ గారు అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. నిజానికి మోడీ గారు ఈ ట్రిప్ని అవాయిడ్ చేస్తే అయిపోయేది. ఎందుకంటే ఆ సమయంలో ట్రంప్ కొత్తగా పవర్లో వచ్చాడు అండ్ బాగా రెచ్చిపోయి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో మోడీ గారు అమెరికాకు వెళ్ళి ట్రంప్ని కలిశారు. ఇక ట్రంప్ ఊరుకుంటాడా? వీడు ఏకంగా మోడీ గారి ముందు, మీరు మా పైన ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు, మా వస్తువుల్ని మీ దేశంలో అమ్మడం మాకు చాలా కష్టంగా ఉంది అని ముఖం పైన చెప్పేశాడు. ఇలా మాట్లాడుతూ, సరే అదంతా వేరు, మేము కొత్తగా 5th జనరేషన్ టెక్నాలజీతో F-35 ఫైటర్ జెట్ని తయారు చేశాము, వాటిని మీరు కొనుక్కోండి అని మోడీ గారికి డైరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ మోడీ గారు ఆల్మోస్ట్ ఇరుక్కున్నంత పనైపోయింది. ఎందుకంటే
అదే సమయంలో F-35 ఫైటర్ జెట్ కేరళలో ల్యాండ్ అయి దాదాపు 100 రోజులు స్ట్రక్ అయిపోయింది. అందులో ఏదో టెక్నికల్ ఇష్యూ అని అక్కడే వదిలేశారు. ఆ టైంలో మన మిలిటరీకి ఆ ఫైటర్ జెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ మోడీ గారు నేను మీ ఫైటర్ జెట్ను కొనను అని చెప్పాలి. అలాగే ట్రంప్ అనవసరంగా మన దేశం పైన టారిఫ్ వేయకుండా చూడాలి. చాలా కష్టం కదూ. అందుకే మోడీ గారు ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉండి వచ్చేశారు. మోడీ గారు తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ఇక ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ పైన బ్యాక్గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ అయింది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఎంత తిక్కులోడైనా సరే, ఎంత పొగరుగా మాట్లాడినా సరే, అమెరికా మనకు ఇంపార్టెంట్, అమెరికన్ మార్కెట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా అమెరికాకే మన వస్తువుల్ని అమ్ముతున్నాం. అమెరికాకు మనకు దాదాపు $212 బిలియన్ ట్రేడ్ ఉంది. దాన్ని మనం మిస్ చేసుకుంటే దేశ ఎకానమీ స్లో అవుతుంది. అమెరికాకు కూడా మన అవసరం ఉంది, కానీ ట్రంప్ గారు దాన్ని అంత త్వరగా రియలైజ్ అవ్వలేదు. మోడీ గారు ఏమీ చెప్పకుండా ఇండియాకు తిరిగి వచ్చేశారు. బ్యాక్గ్రౌండ్లో జయశంకర్ గారు మిగతా మినిస్టర్లు ఇండియా అమెరికా ట్రేడ్ గురించి డిస్కషన్లు స్టార్ట్ చేశారు. కానీ సరిగ్గా అదే సమయంలో అమెరికాలోని ఇతర మినిస్టర్లు, వైట్ హౌస్ రిప్రజెంట్స్ బాగా ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకి ఈ హోవర్డ్ లుత్నిక్, అమెరికా లేకపోతే ఇండియా లేదు, మీరు చూస్తూ ఉండండి 2-3 నెలల్లో మోడీ ట్రంప్కు కాల్ చేసి సారీ చెప్తాడు, మా ముందు మోకరిల్లుతాడు అంటూ నోటికి వచ్చింది వాగారు. అప్పుడు కూడా మోడీ గవర్నమెంట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా కామ్గా ఉంది. అయితే అమెరికా నుంచి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి బెదిరింపులు మనకు రావడం ఇది మొదటిసారి కాదు. మనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. 1998 సమయంలో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు కూడా అమెరికా మనపైన శాంక్షన్ వేసింది. ఆ టైంలో మనం ఇతర దేశాలతో రిలేషన్ని బెటర్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా ఈ ట్రంప్ మాట వినట్లేదు కాబట్టి అల్టర్నేట్ మార్కెట్ కోసం మోడీ ప్రభుత్వం వెతకడం మొదలుపెట్టింది. మనం రష్యాకి, చైనాకి మెల్లగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశాము. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ మనపైన 27% టారిఫ్ వేశాడు. మనం ఏమీ తిరిగి మాట్లాడకుండా కామ్గా ఉన్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 1న జేడీ వ్యాన్స్ మోడీ గారిని కలవడానికి ట్రేడ్ డిస్కషన్ చేయడానికి వచ్చారు. నాకు తెలిసి ఆ టైంలో ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేది కావచ్చు. కానీ అప్పుడే పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇండియా ఆ ఇన్సిడెంట్ పైన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాని వెనకాల ఉన్నారు అని తెలిసి మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాము. నిజానికి ఈ ట్రంప్కి కూడా తెలుసు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని. ట్రంప్ ఇమ్రాన్ ఖాన్కి ఒకప్పుడు మంచి స్నేహితుడు. ఈ ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ అయిన ట్రంప్ స్టార్టింగ్లో యాక్షన్ తీసుకుందాము అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ యుద్ధం తర్వాత అన్నీ మారిపోయాయి. ఈ యుద్ధం ఆగిపోయిన వెంటనే ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఇండియా పాకిస్తాన్ 2 యుద్ధం చేస్తున్నాయి, మధ్యలో నేను వెళ్ళి మీ యుద్ధం వెంటనే ఆపకపోతే నేను మీతో ట్రేడ్ చేయను అని బెదిరించాను. దాంతో ఇద్దరు కామైపోయారు. నేను ఈ యుద్ధాన్ని ఆపాను అని ప్రపంచానికి గొప్పగా చెప్పుకున్నాడు. దీనికి ఈ అడుక్కు తినే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిలిటరీ లీడర్ ఇద్దరు కలిసి ట్రంప్ చెప్పిందే నిజం అంటూ అతని బూటు నాకడం మొదలుపెట్టారు. కానీ మన భారత్ అలా కాదు కదా. మనం ఎవడిపైన డిపెండ్ కాము. మనం ఏది నిజమో అదే మాట్లాడతాం. కాబట్టి మన భారత ప్రభుత్వం చాలా క్లియర్గా పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ మమ్మల్ని బతిమిలాడడం వల్ల మేము ఈ యుద్ధాన్ని ఆపాము, అంతే తప్ప థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు అని క్లియర్గా చెప్పేశాము. ఇక్కడ ట్రంప్ విపరీతంగా హట్ అయ్యాడు. మోడీ, నువ్వు నన్ను అమెరికాకు వచ్చి కలుస్తాను అని చెప్పి అక్కడ అవమానించావు. ఇప్పుడు యుద్ధాన్ని నేనే ఆపాను అని ప్రపంచం మొత్తానికి ఒక 100 సార్లు చెప్పుకున్నాను. అలాంటి టైంలో వచ్చి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని మీరు నా ముఖం మీద చెప్తున్నారు. మీరు నాకు దీని క్రెడిట్ ఇవ్వట్లేదు అని ఇక ఈ మ్యాటర్ని పర్సనల్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి ట్రంప్ ఇండియాను టార్గెట్ చేయడం కాదు, ఎలాగైనా సరే మోడీ పరువు తీయాలి, మోడీకి ఉన్న ఫాలోయింగ్ తగ్గించాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే వీడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిలిటరీ లీడర్తో బాగా క్లోజ్ అయిపోయాడు. వాళ్ళతో వైట్ హౌస్లో ఫోటోలు దిగడం, పాకిస్తాన్ ఉగ్రవాదం పైన గట్టిగా పోరాడుతుంది, పాకిస్తాన్ ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ అన్నిటినీ కూల్చేసింది అంటూ వాళ్ళను సపోర్ట్ చేస్తూ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాడు.
నేను లెక్క పెట్టడం మర్చిపోయాను, కానీ నాకు తెలిసి ఈ ట్రంప్ ఒక 150 సార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పుకున్నాడు. ఇండియా అలాంటిది ఏదీ లేదు అని చెప్పినప్పటికీ మళ్ళీ చెప్పుకున్నాడు. ఆ టైంలో కూడా ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డిస్కషన్లు కొన్ని జరిగాయి. అందులో ఒకసారి ట్రంప్ చాలా అగ్రెసివ్గా నాకు ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ కావాలి, ఇండియా మా పైన అసలు ఎటువంటి టారిఫ్ వేయకూడదు అంటూ ఇష్టం వచ్చినట్టుగా డిమాండ్లు పెట్టాడు. ఇండియా దానికి చాలా క్లియర్గా నో చెప్పేసింది. ట్రేడ్ డీల్ జరగకున్నా పర్లేదు, కానీ మేము మా రైతుల పొట్ట కొట్టలేము. మా అగ్రికల్చర్ మార్కెట్ అమెరికాకి కాదు, ప్రపంచంలో ఏ దేశానికి ఓపెన్ కాదు అని క్లియర్గా చెప్పేశాము. అలాగే ఈసారి ఇండియా చాలా క్లియర్గా అమెరికాతో మాకు మీ F-35 ఫైటర్ జెట్లు వద్దు అని చెప్పేసింది. ఎందుకంటే అంతకన్నా బెస్ట్ డీల్ మనకు రష్యా ఆఫర్ చేసింది. ఇక ఇక్కడ ట్రంప్కు మరింత కాలింది. కోపంతో ట్రంప్ డైరెక్ట్గా నేను ఇండియా పైన ఇంకో 25% పనిష్మెంట్ టారిఫ్ని వేస్తున్నాను, మీరు నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకోవట్లేదు, రష్యా నుంచి కూడా ఆయిల్ కొనడం ఆపట్లేదు అని ఏ దేశం పైన లేనంతగా మన దేశం పైన 50% టారిఫ్ వేశాడు. ఇక ఇండియా కూడా క్లియర్గా ఫిక్స్ అయిపోయింది, ఈ ట్రంప్ మారడు, వీడు మన పైన పర్సనల్గా పగ పెట్టుకున్నాడు అని తెలుసుకొని మనం మన పాత ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి రష్యా అండ్ చైనాకు క్లోజ్ అవ్వడం మొదలుపెట్టాము. అలాగే ప్రపంచంలో ఇతర దేశాలతో కొత్త కొత్త ట్రేడ్ డీల్స్ని డిస్కస్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే అమెరికా మన వస్తువులు కొనకపోతే మనం వేరే ప్రాంతాల్లో అయినా అమ్ముకోవచ్చు కదా. అందుకే ఆల్టర్నేట్ మార్కెట్ కోసం మనం వెతకడం మొదలుపెట్టాము. అందులో సక్సెస్ కూడా అయ్యాము. సరిగ్గా అదే సమయంలో అంటే సెప్టెంబర్ 1న మోడీ గారు చైనా విజిట్కి వెళ్ళారు. మోడీ, పుతిన్ అండ్ షీ జిన్పింగ్ కలిసి చాలా విషయాలు డిస్కస్ చేశారు. అండ్ ఇదిగో ఈ ఫోటో అప్పుడు బయటకు వచ్చింది. ఈ ఫోటో వచ్చినప్పుడు అప్పుడు కూడా మన వీడియోలో మనం డిస్కస్ చేశాము. ఈ ఫోటో చూస్తే ట్రంప్కు ఖచ్చితంగా బాగా కాలుతుంది అని, అండ్ అనుకున్నట్టే జరిగింది. అమెరికా అండ్ చైనా ఇవి రెండు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎకానమీస్ అండ్ సూపర్ పవర్స్. ఇవి ఎప్పుడు కూడా మిత్ర దేశాలు కాలేవు. అమెరికా చైనాను బీట్ చేయాలి అంటే వాళ్ళకు మన ఇండియా అవసరం. కానీ ఇప్పుడు ట్రంప్ తన ఈగోకు పోయి ఇండియాను దూరం చేసుకుంటున్నాడు. అండ్ ఇండియా మెల్లమెల్లగా చైనాకు దగ్గర అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ అమెరికా ఓడిపోతుంది. ఈ విషయాన్ని అమెరికాలోని జియో పొలిటికల్ నిపుణులు, ఈవెన్ ట్రంప్ టీం వాళ్ళు కూడా ట్రంప్కు అర్థమయ్యేలా చెప్పడంతో ఇప్పుడు మనోడి ఈగో తగ్గింది. అండ్ మన ఇండియా ఎక్కడ తగ్గట్లేదు. మనం ట్రంప్ డీల్ చేయకపోతే ఏంటి అని యూకేతో మాట్లాడి ట్రేడ్ డీల్ చేసుకున్నాం. ఆ తర్వాత న్యూజిలాండ్తో చేసుకున్నాం. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీ అయిన ఓమాన్తో చేసుకున్నాం. ఆ తర్వాత ది బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ యూరప్తో చేసుకున్నాము. ఇక్కడ ట్రంప్కి క్లియర్గా ఇండియా పవర్ ఏంటో అర్థమైంది. ట్రంప్ ఇండియాతో ఆడుకోవాలి అనుకున్నాడు, కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ఇండియా కూడా రిటాలియేషన్ స్టార్ట్ చేస్తుంది అని ఇతనికి బాగా అర్థమైంది. అందుకే వెంటనే సెప్టెంబర్ 1న మోడీ చైనాలో ఉంటే సెప్టెంబర్ 17న ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పాడు. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే సెప్టెంబర్ 1 నుంచి 17 మధ్యలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు అమెరికాకు వెళ్ళారు. వెళ్ళి మార్కో రూబియో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని కలిశారు. అక్కడ దోవాల్ గారు చాలా క్లియర్గా అమెరికన్ లీడర్స్ అందరికీ చెప్పారు, మీరు ఇండియాను ఇలాగే టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని తిరిగి ఏమీ అనకపోవచ్చు, కానీ మిగతా దేశాల్లాగా మీ కాళ్ళ దగ్గరికి మేము వస్తాము అనుకోకండి. అమెరికా మాతో ఇలా బిహేవ్ చేయడం ఇది మొదటిసారి కాదు. మేము ఇంతకు ముందు కూడా అమెరికాను భరించాము, ఇప్పుడు కూడా భరిస్తాము. మహా అయితే ట్రంప్కి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. అతను పోయి ఇంకో ప్రెసిడెంట్ వచ్చేదాకా మేము వెయిట్ చేయగలం. కానీ మీరు ఇలాగే చేస్తే ప్రాబ్లం మీకే, సమస్యలు అమెరికాకే క్రియేట్ అవుతాయి, మాకు పోయేదేమీ లేదు అని క్లియర్గా చెప్పారు. మీరు మాతో ట్రేడ్ డీల్ చేయాలి అనుకుంటే ట్రంప్కు చెప్పండి, ఇండియా గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇండియాను టార్గెట్ చేయడం ఆపండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయం ఇన్ని రోజులు బయటకు రాలేదు. రీసెంట్గా బ్లూంబర్గ్ దీన్ని బయటకు రివీల్ చేసింది. అజిత్ దోవాల్ గారి విజిట్ తర్వాత అమెరికా బిహేవియర్, ఎస్పెషల్లీ ట్రంప్ బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది. ట్రంప్ ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం ఆపేశాడు. సెప్టెంబర్ 1 తర్వాత ట్రంప్ దాదాపు మోడీ గారికి 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. అండ్ వెంటనే మన ఇండియాకు ఒక అంబాసిడర్ని అపాయింట్ చేశారు. అతనే మార్క్ రూబియో. ఇతను డిసెంబర్లో మన ఇండియాకు వచ్చి జయశంకర్ గారిని ఇతర చాలామంది మినిస్టర్లను కలిసి ట్రేడ్ గురించి ఒక క్లారిటీకి వచ్చారు.
అండ్ ఫైనల్గా మొన్న ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది. ఇది అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ లేట్ అవ్వడానికి, ట్రంప్ మనకు అగెన్స్ట్గా మారడానికి కారణాలు. కానీ ఇప్పుడు మన అపోజిషన్ పార్టీలు విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఈ ట్రేడ్ డీల్ జరగనప్పుడు మోడీ ట్రేడ్ డీల్ని చేయలేకపోతున్నాడా, మోడీ ఓడిపోయాడా, ట్రంప్తో డీల్ చేసే సత్తా మోడీకి లేదా అంటూ మాట్లాడారు. ఇప్పుడు డీల్ అయిపోయిన తర్వాత మోడీ లొంగిపోయాడు, మోడీ ఇండియాను ట్రంప్కు అమ్మేస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. ఈ రాహుల్ గాంధీ అయితే ఒక స్టెప్ పైకెళ్ళి మోడీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది, మోడీ బండారం మొత్తం ట్రంప్ చేతిలో ఉంది, అందుకే మోడీ భయపడి ఇప్పుడు ఈ డీల్కి ఒప్పుకున్నాడు. లేకపోతే ఇంత సడన్గా ఈ ఫైల్స్ బయటికి వచ్చిన వెంటనే ట్రేడ్ డీల్ ఎందుకు జరిగింది అని క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని, పవర్లో ఉన్న పార్టీని క్వశ్చన్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ కొంచెం సెన్స్ ఉన్న క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి అమెరికన్ పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అందులో అమెరికాకు చెందిన లీడర్లు, బిలియనియర్లు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బయట దేశపు లీడర్ల ప్రస్తావన ఎక్కువగా లేదు. అలాగే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఈ ఎప్స్టీన్ ట్రంప్కు బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కలిసి అనేక పార్టీలు చేశారు. అండ్ వీడు చనిపోయింది ఒక జైలులో. అప్పుడు ట్రంప్ పవర్లో ఉన్నాడు. అమెరికాలోని చాలామంది ఇతన్ని చంపింది కూడా ట్రంపే అని చెప్తారు. ఎందుకంటే ట్రంప్కు సంబంధించిన అనేక సీక్రెట్స్ ఇతని దగ్గర ఉన్నాయి, అందుకే అతన్ని జైల్లో లేపేశారు అని చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఎప్స్టీన్ ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అమెరికన్ గవర్నమెంట్ దగ్గర, అంటే ట్రంప్ దగ్గర. అండ్ ఈ ఫైల్స్ ఇప్పటి నుంచి కాదు, ఎప్స్టీన్ చనిపోయింది 2019 ఆగస్టు 10న. ఆ టైంలో FBI ఇతనికి సంబంధించిన డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసింది. ఆ డేటానే ఎప్స్టీన్ ఫైల్స్. అప్పటి నుంచి ఇవి ట్రంప్ అండర్లో ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ పవర్లో వచ్చినప్పటి నుంచి ఈ ఫైల్స్ తన దగ్గరే ఉన్నాయి. ఒకవేళ ఈ ఫైల్స్లో మోడీ గారి పేరు ఉంటే, మోడీ గారు ఏదో తప్పు చేసినట్టుగా ఉంటే ట్రంప్ మోడీని వదిలిపెట్టేవాడు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మోడీ గారు తప్పు చేసి ఉంటే ఆయనకి తన పేరు ఈ ఫైల్స్లో ఉంది అని ముందే తెలిసి ఉండేది. అలాంటప్పుడు మోడీ గారు ట్రంప్కి అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడతాడు? అండ్ ఈ ట్రేడ్ డీల్ గురించి ఇంత మొండిగా ఎందుకు ఉంటారు? నిజం చెప్తున్నాను, ఒకవేళ మోడీ గారు తప్పు చేసినట్టుగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంటే ట్రంప్ మోడీనే కాదు, మన భారత్తో ఆడుకునేవాడు. కానీ అలాంటిది ఏది జరగలేదు. ఇంకా దానికి అగెన్స్ట్గా జరిగింది. మనమే ట్రంప్తో ఒక రకంగా ఆడుకున్నాం. ఇప్పుడు ట్రంపే దిగి వచ్చి మనతో డీల్ చేసుకుంటున్నాడు. నేను ఇక్కడ ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ గారి పేరు లేదు అని చెప్పట్లేదు. అందులో మోడీ గారి పేరు ఉంది. కానీ ఆ ఫైల్స్లో ఒక పర్సన్ పేరు ఉన్నంత మాత్రాన అతను చెడ్డవాడు కాదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎప్స్టీన్ అనే పర్సన్ తను చేసిన పనులు, కలిసిన వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఫోటోలు, వీడియోస్ అన్నీ ఒక దగ్గర దాచుకున్నాడు. వాటినే ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఇందులో మోడీ గారి పేరు వచ్చింది. కానీ ఎలాగో తెలుసా? మోడీ గారు 2017 సమయంలో 70 సంవత్సరాల తర్వాత మన ఇండియా నుంచి మొదటి ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళారు. సేమ్ అదే సమయంలో ఈ ట్రంప్ ఎప్స్టీన్ని పట్టుకొని ఇజ్రాయెల్కి వచ్చారు. అక్కడ వీళ్ళు కలిశారు. అంతేగాని ఆ టైంలో మోడీకి ఎప్స్టీన్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ ఎప్స్టీన్ క్రిమినల్గా కన్విక్ట్ కాకముందు అమెరికాలో ఒక అతిపెద్ద బిలియనియర్. అండ్ ఇతనికి అమెరికన్ ప్రెసిడెంట్తో, అలాగే అక్కడి టాప్ లీడర్స్తో మంచి పరిచయం ఉంది. ప్రపంచ దేశాలు అమెరికాతో ఏదైనా పని చేయించుకోవాలి అనుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరగా ఉన్న వ్యక్తులతో కనెక్షన్ పెట్టుకుంటాయి. అది ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ కావచ్చు, ప్రెసిడెంట్ బంధువులు కావచ్చు, ప్రెసిడెంట్ చుట్టూ ఉన్న అఫీషియల్స్ కూడా కావచ్చు. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఇంత డబ్బులు ఇచ్చి ప్రెసిడెంట్తో, అమెరికన్ గవర్నమెంట్తో ఇతర దేశాలు పని చేయించుకుంటాయి. ఇది విని మీరు ఎప్పుడు అంటారు, బ్రదర్ ఇది వినడానికి లంచంలాగా ఉంది కదా అని. లంచం లాగా కాదు, ఇది లంచమే. కానీ అమెరికాలో దీన్నే స్టైల్గా లాబియింగ్ అంటారు. అక్కడ ఇలా చేయడం లీగల్. లేకుంటే ఈ ట్రంప్ పాకిస్తాన్కి ఇప్పుడు ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? చాలా రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ లాబియింగ్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈవెన్ తమ దేశంలో ఉన్న మినరల్స్ని కూడా ట్రంప్ చేతిలో పెట్టేసింది. అయితే మోడీ గవర్నమెంట్ నుంచి, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది ఈ ఎప్స్టీన్తో కాంటాక్ట్ అయ్యారు. ఎందుకు? ఈ ఎప్స్టీన్ ట్రంప్కి బాగా క్లోజ్ అని అతనితో మాట్లాడి ఆ తర్వాత ట్రంప్తో పనులు చేయించుకోవచ్చు అని మోడీ టీం ఇతని కాంటాక్ట్ అయ్యింది. అంతేకాని మోడీ గారు ఇతనితో వెళ్ళి పార్టీ చేసినట్టు అండ్ వీడు చేసే చిల్లర పనుల్లో మోడీ గారు ఇన్వాల్వ్ అయినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేవు.
అలాంటివి ఉంటే అమెరికన్ FBI ఆ డీటెయిల్స్ని ట్రంప్కి ఇచ్చేది. ట్రంప్ వాటిని ఉపయోగించి మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసేవాడు, ఇండియాతో చెడుగుడు ఆడుకునేవాడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ అలా ఎందుకు అనుకోవాలి, ఇప్పుడు కూడా మోడీని బ్లాక్మెయిల్ చేసే ట్రంప్ ఈ డీల్ని చేసి ఉంటాడు కదా అని. కరెక్ట్, అలా కూడా ఆలోచించవచ్చు, తప్పు లేదు. కానీ ఈ ట్రేడ్ డీల్ ట్రంప్ను మోడీకి అగెన్స్ట్గా మాట్లాడకుండా ఆపుతుంది అని మీరు అనుకుంటున్నారా? రీసెంట్గా అమెరికా యూరప్తో డీల్ చేసుకుంది, కానీ తర్వాత యూరప్ గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు అగెన్స్ట్ అయిపోయింది. అప్పుడు ట్రంప్ ఏం చెప్పాడో తెలుసా? మీతో జరిగిన ట్రేడ్ డీల్ పక్కన పెడదాం, కానీ ఇకపై నుంచి మీరు మా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడితే మీ పైన 10% టారిఫ్ వేస్తానని బెదిరించాడు. అంటే ట్రంప్ని మనం ఏం చేసి కూడా అతని నోరును మూయించలేము. ట్రేడ్ డీల్ జరిగినా జరగకపోయినా తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, నచ్చినట్టుగానే బిహేవ్ చేస్తాడు. ఒకవేళ మోడీ గారికి సంబంధించిన సీక్రెట్స్ ట్రంప్ దగ్గర ఉంటే అవి ట్రంప్ నోట్లో ఆగవు, ఈ పాటికి వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యేవి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రంప్ అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ గ్రీన్లాండ్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ట్రంప్ ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్గా మ్యాక్రోన్ తనకు పంపిన ప్రైవేట్ చాట్స్ అన్నిటినీ పబ్లిక్గా మీడియాకు చూపించేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది. కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ గారికి అగెన్స్ట్గా ఎటువంటి డీటెయిల్స్, వీడియోస్, ఫొటోస్ లేవు. అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇప్పుడు మీరు చెప్పండి, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మోడీ గారు కాంప్రమైజ్ అయ్యారా? ట్రంప్ మోడీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? లేదా ఈ జియో పొలిటికల్ గేమ్ మొత్తం రాహుల్ గాంధీ గారికి అర్థం కావట్లేదా? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.